హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉంది, సపోర్ట్ ఏంటి, రెసిస్టెన్స్ ఏంటి, ప్రైస్ యాక్షన్ ఏ విధంగా ఉంది, మనం ఎక్స్ప్లెయిన్ చేసిన లెవెల్స్ నెక్స్ట్ డే ట్రేడ్ చేసుకోవడానికి మనం ఏదైతే అనాలిసిస్ వీడియో చేసి లెవెల్స్ చెప్తున్నామో ఈ లెవెల్స్ ఏ విధంగా వర్క్ అయ్యాయి ఈ రోజు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడతాను. ఫ్రెండ్స్, అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేయండి, ఇంకెవరైనా షేర్ చేయకపోతే మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెవరికైనా ఫైర్స్ అకౌంట్ కావాలి అంటే చూడండి, అకౌంట్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ప్రతి ఒక్క బిగినర్స్ ఎవరైనా సరే ఏ టైం ఫ్రేమ్లో అయినా మీరు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని నేర్చుకోవడానికైనా కానీ నీట్గా ఉంటుంది. ఎవరైనా అకౌంట్ కావాలి అనుకుంటే ఫైర్స్ అకౌంట్ బిలో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా ఓపెన్ చేసుకుంటే మీకు సమ్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. లైఫ్ టైమ్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ ఫ్రీగా ఉంటుంది. అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ ఫ్రీగా ఉంటాయి. అకౌంట్ చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, చూడడానికైనా మీరు ట్రేడింగ్ చేసుకోవడానికైనా. ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఓపెన్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మా సబ్జెక్ట్లోకి వెళ్దాం. సబ్జెక్ట్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్గా నేను ఏం చెప్పాను అంటే ఒక్కసారి మళ్ళీ చెప్తాను. నేను ఇక్కడ రెసిస్టెన్స్ ఏరియా, ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియాగా చెప్పాను. ఓకే, ఇది మొత్తం రెసిస్టెన్స్ ఏరియాగా, ఎందుకంటే ఇది ప్రీవియస్ డే హై, ఈ ప్రీవియస్ డే హైకు రెసిస్టెన్స్ ఏరియా చెప్పాను. తర్వాత ఇక్కడ వచ్చి ఒకవేళ ప్రైస్ వస్తున్నాయి అవుతున్నాయి, ఇది రెసిస్టెన్స్ ఉంటుందని చెప్పాను. తర్వాత ఇది రెసిస్టెన్స్ చెప్పాను, ఇది రెసిస్టెన్స్ చెప్పాను. ఇది మొత్తం రెసిస్టెన్స్ ఏరియా. ప్రైస్ ఎక్కడ ట్రేడ్ అవుతున్నా ఎప్పుడైనా సరే రెసిస్టెన్స్ ఏరియా దగ్గర మనం బై సైడ్ అనేది ఉండము, అంటే సిఏ సైడ్ అనేది ఉండము. అంత క్లారిటీ చెప్పాను. కాకపోతే ఒకసారి వీడియో చూడండి, ప్రీవియస్ వీడియో మీకు అర్థమవుద్ది. ఇప్పుడు ప్రైస్ ఏమైంది ఫ్రెండ్స్, ఇది స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చి మొత్తం ట్రాప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఎప్పుడైతే స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చిందో, ఎందుకు స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది అనేది ఒక రీజన్ కూడా మనం ఆలోచించుకుంటే ప్రీవియస్గా మనకు ఎక్స్పైరీ అయిపోయింది. ఓకే, మంత్లీ ఎక్స్పైరీ అయిపోయింది. ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు ప్రాఫిట్ బుకింగ్ అయ్యి ఉండొచ్చు కదా. ఓకే, ఇప్పుడు చూడండి, ప్రైస్ అనేది హై నుంచి కంటిన్యూగా ఫాలో అవ్వకుండా వచ్చింది కదా. ఎక్కడైతే ఇక్కడ షార్ట్ చేసిన వాళ్ళు ఉండరో, షార్ట్ కవరింగ్ అనేది ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పాను, ఎప్పుడు ఇక్కడ షార్ట్ చేసే వాళ్ళకి ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవాలన్నప్పుడు సమ్ పుల్ బ్యాక్ అంటే మనకు ప్రైస్ అని ఇస్తుంది కదా. ఇలాంటి పుల్ బ్యాక్ని చూసి మనం ఎప్పుడు కూడా మార్కెట్లో లెవెల్స్ని చూడకుండా ట్రేడ్ అనేది చేసి కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా, ఒక సింగిల్ క్యాండిల్ని చూసి కూడా మనం స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది కదా, ఇక్కడ లెవెల్ మొత్తం బ్రేక్ అయ్యిందని చెప్పేసి డిపెండ్ అయ్యి మనం ఎప్పుడు కూడా ట్రేడ్ అనేది చేయొద్దు. అందుకోసమే ట్రాప్ అనేది జరుగుద్ది. కాబట్టి ఎప్పుడు కూడా మనకు కావాల్సింది ఏంటంటే సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ తీసుకుంటే ఏమవుద్దంటే వన్ డే బిఫోరు అక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉన్నప్పుడు మనం తొందరపడి ట్రేడ్ అనేది చెయ్యము. ఇక్కడ మీకు రెసిస్టెన్స్ లెవెల్ ఉంది అని చెప్పేసి నేను చెప్పాను, మీకు కూడా ఇక్కడ రెసిస్టెన్స్ ఏరియా ఉంది కదా, ఇక్కడ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ట్రేడ్ చేయకుండా వెయిట్ చేస్తాము. అందుకోసమే మనకు ఎవ్రీ డే అనాలిసిస్ ఇంపార్టెంట్, ఎవ్రీ డే లెవెల్స్ తీసుకోవడం, నెక్స్ట్ డే ట్రేడ్ చేయడానికి అనేది ఇంపార్టెంట్. ఓకేనా, ఇదొక్కటి మీరు మర్చిపోకండి. అనాలిసిస్ వీడియోస్ అంటే ఏదో మీకు కన్ఫ్యూజ్ అవుతుంది, ఏదో నాకు అర్థం కావట్లేదు, నీ లెవెల్స్ ఎందుకు అనేది కాదు. ఇక్కడ చాలా మోస్ట్ ఇంపార్టెంట్, వాల్యుబుల్ ఇంపార్టెంట్. మీరు అనాలిసిస్ చేసుకోవాల్సింది ఎవ్రీడే ట్రేడ్ అనేది ఇంట్రాడే చేసేవాళ్ళు లెవెల్స్ తీసుకోవాల్సింది నెక్స్ట్ డే ట్రేడ్ చేయడానికి. మీరు ఓన్గా చేసుకోండి. మేము ఎందుకంటే ఒక సబ్జెక్ట్ చెప్పేటప్పుడు నేర్చుకోండి, మీరు లెవెల్స్ తీసుకోండి, మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ట్రేడ్లో మీరు ఏం చేస్తారంటే ఇక ట్రాప్లో పడకుండా ఉంటారు కాబట్టి. ఓకేనా, రైట్. సింపుల్ రెసిస్టెన్స్ లెవెల్స్ నేను ఈ లెవెల్స్ చెప్పాను ప్రీవియస్ వీడియోలో. ఆ లెవెల్స్ కాంచి ప్రైస్ ఏమైంది ఫ్రెండ్స్, సడన్గా ఇన్సైడ్ బార్ క్యాండిల్ వచ్చిన తర్వాత కంటిన్యూగా ఏదైతే లెవెల్ బ్రేక్ అయిందో కంటిన్యూగా రెసిస్టెన్స్ లెవెల్ కంచి కంటిన్యూగా మార్కెట్ ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత మీరు ఒక్కసారి చూడండి, మళ్ళీ నేను ఏ లెవెల్ చెప్పాను ఇక్కడ డౌన్ సైడ్లో మీకు ప్రీవియస్ డే లో, ఇది ఈ స్వింగ్ దీన్ని తీసుకొని దీని ప్రీవియస్ డే లో ఇదొక సపోర్ట్ లెవెల్కి అవుతుంది, ఇదొక సపోర్ట్ లెవెల్ అవుతుందని చెప్పానా చెప్పలేదా? వీడియో చూడండి ఫ్రెండ్స్, వీడియో చూడండి. ఎవ్రీడే వీడియో చూస్తే మీకు చాలా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. చెప్పిన తర్వాత ఎక్కడైతే ఇక్కడ సస్టైన్ అవుతూ ఉందో, మీరు ఎక్కడ స్మాల్ టైం ఫ్రేమ్లో చేసినా సరే, ఇక్కడ ఏ స్మాల్ టైం ఫ్రేమ్లో, ఇక్కడ స్మాల్ టైం ఫ్రేమ్లో చేసినా ఇక్కడ 1:1 వచ్చింది, ఇక్కడ స్మాల్ టైం ఫ్రేమ్లో చేసినా మీకు ఇక్కడ ఈ స్మాల్ టైం ఫ్రేమ్లో చేసిన ఇక్కడ 1:1 వచ్చింది. మీకు సింపుల్గా చూడండి, ఆప్షన్ చార్ట్ కూడా చెక్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ డే ట్రేడ్ చేసుకోవడానికి బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ చెప్తున్నా, చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సింపుల్ లెవెల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. ఓకేనా, ఇది ప్రీవియస్ డే లో, ఇదొక సపోర్ట్ లెవెల్. ఓకే, ఈ లెవెల్ మళ్ళీ ఇంకొక సపోర్ట్ లెవెల్. ఎందుకు ప్రీవియస్ డే సపోర్ట్ లెవెల్ అంటే మీకు ఇక్కడ ఈ గ్యాప్ కూడా మనకి ఇక్కడ ఫిల్ అయింది కాబట్టి ఈ గ్యాప్ కూడా మనకు కవర్ అవుతుంది. ఓకే, ఇది ఒక సపోర్ట్ లెవెల్గా నేను చెప్తున్నా. తర్వాత ఈ లెవెల్ని ఈ లెవెల్ ఉంది కదా, ఏది ఫ్రెండ్స్, ఈ డే ఐ యొక్క లెవెల్ ఉందా, ఈ లెవెల్ని బేట్ చేసుకొని ఈ క్యాండిల్ తీసుకోండి. ఓకే, ఈ క్యాండిల్ తీసుకొని ఒక రెసిస్టెన్స్ లెవెల్, నెక్స్ట్ ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్గా నేను చెప్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా, రెసిస్టెన్స్ లెవెల్గా చూడండి, ఇది మొత్తం మళ్ళీ ఒక
ఇది మొత్తం మళ్ళీ ఫ్రెండ్స్ ఇది మొత్తంగా తీసుకొని ఏం చేస్తున్నా ఒక లెవెల్ చూడండి. ఇక్కడ సింపుల్గా నేను ఒకసారి డ్రా చేస్తాను మీకు అవుతుంది లెవెల్స్. ఇదొక లెవెల్గా నేను చెప్తున్నా. ఇక్కడ ఒక జోన్ అవుద్ది సింపుల్. యాక్చువల్గా అయితే ఇక్కడ ఇదొక జోన్ అవుద్ది మనకు, ఇదొక లెవెల్. తర్వాత ఏ లెవెల్ ఫ్రెండ్స్ మనకి, తర్వాత ఇదొక లెవెల్గా తీసుకుంటున్నాం, తర్వాత మళ్ళీ ఇదొక లెవెల్గా తీసుకుంటున్నాం, తర్వాత ఈ హై ఒక లెవెల్గా తీసుకుంటున్నాం. ఓకేనా, ఈ హై ఒక లెవెల్. ఇంక మీకు ఇక్కడ కూడా ఒక జోన్ వేయచ్చు, ఇక్కడ కూడా ఒక జోన్ ఏంటంటే ఇది లెవెల్గా నేను తీసుకుంటున్నాను. ఈ లెవెల్స్ ఓకేనా. ఈ లెవెల్స్ నెక్స్ట్ ట్రేడ్ చేయడానికి 51,650, 745 ఒక జోను, ఇక్కడ 51,306, 353 ఒక జోను, 50,957 ఒక సపోర్ట్ లెవెల్, 50,602 ఒక సపోర్ట్ లెవెల్. బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్స్ అనేది అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ డేకి. ఓకేనా, రైట్. ఇప్పుడు నిఫ్టీ చూద్దాము. నిఫ్టీ కూడా ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేసామో, ఏదైతే ప్రీవియస్ డే హై, చాలామంది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇన్ని టైం రెసిస్టెన్స్ తీసుకుంది, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది, బ్లాస్ట్ అయిపోద్దని చెప్పిన సబ్జెక్ట్ కూడా ఉంటుంది మీకు, మీరు ఇని ఉంటారు, చాలామంది చెప్పుంటారు కూడా. ఓకేనా, అది కాదు. మనకు ఒక్కదారి రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది ప్రైస్ అంటే ఎన్నిసార్లు ఉన్నా అసలు స్ట్రగుల్ అవ్వుద్ది ఫ్రెండ్స్. ప్రైస్ అనేది స్ట్రగుల్ అవ్వుద్ది. స్ట్రగుల్ అయిన తర్వాత అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి, ఇక్కడ మనకి ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో కంటిన్యూగా ఫాల్ అయిపోయింది. మళ్ళీ ఇది ప్రీవియస్ డే ఫాల్ అయిన తర్వాత ఏదైతే ప్రీవియస్ డే లో మనకు సపోర్ట్ ఉంటుందని చెప్పాను, ఈ లెవెల్స్ మీకు సపోర్ట్ ఉంటుందని చెప్పాను, కంపల్సరీ ఆ లెవెల్ దగ్గరికి మనకు ప్రైస్ అనేది చూడండి. మళ్ళీ అక్కడి నుంచి ఈ స్పైక్ క్యాండిల్ అనేది మనం ఏం చేయలేం ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఇక్కడ ఒకవేళ ఇక్కడ సి తీసుకున్నప్పుడు ఏమైందంటే మీకు ఇక్కడ టార్గెట్ బుక్ చేయకపోతే ఈ స్పైక్ క్యాండిల్ మన స్టాప్ లాస్ని హిట్ అయిపోద్ది. కంపల్సరీ స్పైక్ క్యాండిల్స్లో స్టాప్ లాస్ని హిట్ అయిపోద్ది. ఓకేనా, తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ డే ట్రేడ్ చేసుకోండి. నిఫ్టీలో చూస్తే సేమ్ లెవెల్స్ మీరు ఒకసారి చాలా అబ్జర్వ్ చేసుకోండి. ఈ ప్రీవియస్ డే లో ఒక సపోర్ట్ లెవెల్, ఇది ప్రీవియస్ డే లో చేసుకొని ఇదొక సపోర్ట్ లెవెల్గా, తర్వాత ఇదొక రెసిస్టెన్స్ లెవెల్గా, తర్వాత ఈ డే అయ్యో కూడా ఒక రెసిస్టెన్స్ లెవెల్గా నేను తీసుకుంటున్నా. ఓకేనా, మళ్ళీ ఓకే ఇది రెసిస్టెన్స్గా మళ్ళీ నెక్స్ట్ డేకి తీసుకుంటున్నా. ఇదొక రెసిస్టెన్స్ లెవెల్ అంటే ప్రైస్ ఇక్కడ ఉంది కాబట్టి క్లోజింగ్. ఓకే, ఇదొక రెసిస్టెన్స్ లెవెల్, ఇదొక సపోర్ట్ లెవెల్గా, ఇదొక సపోర్ట్ లెవెల్గా నేను చూస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, చాలా అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్, లెవెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఓన్గా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకెవరికన్నా అకౌంట్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఫైర్స్ అకౌంట్ లింక్ ఉంది, ఓపెన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ట్రేడింగ్.